నాడు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన మెగా లేఅవుట్ నేడు పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. 12,000 మందికి పైగా నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన విజయనగరం గుంకలాం జగనన్న కాలనీపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. అక్కడ నివసిస్తున్న సుమారు 3,000 కుటుంబాలను అసలు పౌరులుగానే గుర్తించడం లేదు చంద్రబాబు సర్కార్. గుంకలాం జగనన్న కాలనీలో పేదోడి వ్యధలపైనే సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తాగునీరు రాదు, అంగన్వాడీలు లేవు, రేషన్ కోసం మైళ్ల దూరం ప్రయాణం, పెన్షన్ కోసం పడిగాపులు. ఇది విజయనగరం జిల్లా గుంకలాం జగనన్న కాలనీలో ఉన్న పరిస్థితి. వైఎస్ఆర్సీపీ హయాంలో సుమారు 397 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ లేఅవుట్ నిరుపేదల ఆత్మ గౌరవ ప్రతీక. దాదాపు 12,000 మందికి పట్టాలిస్తే ఇప్పటికే 3,000 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. కానీ ప్రభుత్వం మారగానే ఆ కాలనీకి గ్రహణం పట్టింది. గత ప్రభుత్వం నిర్మించిందన్న ఒక్కటే కారణంతో ఇక్కడ కనీస మౌలిక సదుపాయాలను కూడా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. నీరు ప్రాథమిక హక్కు, కానీ గుంకలాం వాసులకు అది గగనమైపోతోంది. గతంలో ఏర్పాటు చేసిన బోర్ల నుంచి మోటార్లను దొంగలు ఎత్తుకెళ్లినా ఇంతవరకు కొత్త మోటార్లు అమర్చిన నాథుడే లేడు. అధికారులు ఫిర్యాదులు తీసుకుంటున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదు. చుక్క నీరు కావాలన్నా మైళ్ల దూరం వెళ్లాల్సిందేనా అని మహిళలు కన్నీరు పెడుతున్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వ సేవలు ప్రజల ఇళ్ల చెంతకే అని చెప్పిన ప్రభుత్వం పేదలను నడి రోడ్డుపై నిలబెట్టింది. ఇక్కడ నివసించే 3,000 కుటుంబాలకు రేషన్ డిపో లేదు. 1 కేజీ బియ్యం కావాలన్నా విజయనగరంలోని పాత వార్డులకు వెళ్లాల్సిందే. గర్భిణీలకు అందాల్సిన పౌష్టికాహారం కోసం, అంగన్వాడీ సేవల కోసం గంటల తరబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. చివరికి ముసలి వాళ్లకిచ్చే పెన్షన్ కోసం కూడా ఊరి బయటకు వెళ్లాల్సిన దుస్థితి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదలు ఉండకూడదని నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడాను ఇంటిని ఏర్పాటు చేసింది. పట్టణాల్లో స్థలాలు లేకపోతే పట్టణానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి స్థలాలు కొనుగోలు చేసి మరి కొత్త టౌన్షిప్ని నిర్మాణం చేసింది. వీళ్ళందరికీ కూడాను టౌన్షిప్లే కాదు, మౌలిక సదుపాయాలు, కరెంటు, నీరు, రోడ్డు, కాలువలు, డ్రైనేజీలు, వాటితో పాటు సచివాలయాలు, ఆ తర్వాత వాళ్ళకి అంగన్వాడీ కేంద్రాలు, రేషన్ డిపోలు, ఇట్లాంటి అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి కొత్త పట్టణాలనే రూపొందించింది. అయితే ఆ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ సౌకర్యాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద విజయనగరం లేఅవుట్లో ఉన్నాం. ఇక్కడ పేదలందరికీ కూడా దాదాపు 3,000 మందికి పట్టాలు ఇచ్చారు, ఇళ్ల నిర్మాణాలకి డబ్బులు ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి నివాసం ఉన్న తర్వాత ఈ కాలనీలన్నీ కూడాను గత ప్రభుత్వం ఇచ్చినటువంటి కాలనీలు కాబట్టి ఈ ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యానికి గురి చేసే ధోరణి అయితే మనకు కనిపిస్తోంది. సుమారు ఒక సంవత్సరంన్నర బట్టి మేము బాధపడుతున్నామండి. ఎంచేతంటే ఇక్కడ అసలు కనీసం మౌలిక సదుపాయాలు లేవు. అంటే మెయిన్ ఏంటంటే రోడ్లు లేవు. ఉన్న ఇళ్ళు నిర్మాణాలు పూర్తిగా కుంటిపడిపోవడంతో కట్టి చెత్తగా ఉన్న ఏరియాలో పూర్తిగా జంగిల్ రాజ్యంలాగా, అంటే పిచ్చి మొక్కలతోటి విషసర్పాలతోటి తయారైంది. వర్షాకాలం వస్తే నరకం కన్నా హీనంగా తయారైంది. ఈ కొత్త గవర్నమెంట్ ఏర్పడి, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా ఒక విజయనగరం తరపున ఒక ఎమ్మెల్యే కానివ్వండి, లేదా ఒక ఎంపీటీసీ కానివ్వండి, వార్డు కౌన్సిలర్ అయినా సరే కూటమి ప్రభుత్వ అధికారులు వచ్చి చూసిన పాపానికి పోలేదు. ప్రతిసారి ప్రతి మీటింగ్లో పేదలకే అన్నీ చేస్తాము, అన్నీ ఇస్తున్నాము, ఇచ్చేస్తాము, వచ్చేస్తామని చెప్తున్నారు. కానీ మరి అదే పేదలు ఇక్కడ నివాసం ఉంటున్నారు కదా, సరే మా అడ్రస్ తెలీదు, ఇన్ని ధర్నాలు చేస్తున్నాము, ఇన్నిసార్లు కలెక్టర్లకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము, ఒక్కరోజు కూడా కలెక్టర్ గారు కూడా వచ్చి చూసిన పాపానికైతే పోవట్లేదు. మరి మా పట్ల ఎందుకు అంత నిర్లక్ష్యం? మా విజయనగరం బాటో లేవు, కరెంట్ ఉండదు. ఒక్కొక్కసారి కరెంట్ తీసేస్తాడు. కరెంట్ ఎంతసేపు ఎప్పుడు శాంతసేపు ఎప్పుడు ఏ సదుపాయం లేదు. మాకు అసలు రోడ్డు సదుపాయం లేదు, నీళ్ళు సదుపాయం లేదు, ఏమీ లేవు. ఎన్నికల ముందు జగనన్న కాలనీకి వచ్చిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాక కనీసం తమ గురించి పట్టించుకోలేదని వాపోతున్నారు ప్రజలు. రహదారి సౌకర్యం లేక పిల్లలను స్కూల్కు పంపించాలన్నా, ఉద్యోగాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పిచ్చి పిచ్చిగా ఎగిరేసి వెళ్ళిపోయాడు. ఏం చేశాడండి? నేను ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఏం జరుగుతుంది, ఎన్ని అక్కడ పునాదులు కూడా తిరగేసేసేసి ఏం పునాదులే కాదు, ఈ కట్ వర్కే కాదని చెప్పినాడు. ఒకసారి కూడా ఇక్కడికి వచ్చి మాకు అసలు పట్టించుకున్నదే లేదండి. జగన్ ప్రభుత్వంలో మైనింగ్ని పక్కాగా పట్టుకుని ఎక్కడ కూడా ఒక గుప్పుడు మట్టి తీయాలంటే కూడా ప్రతి ట్రాక్టర్ వాడు, ప్రతి జేసీబీ వాడు భయపడేవాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఒక కొండ కాదండి, ఇప్పుడు ఇళ్ల మధ్యలో గుంతలతో వేసేసి మేము చచ్చిపోయేటట్టుగా ఉందండి. ఆల్రెడీ ఎన్నో పశువులు చచ్చిపోయాయండి ఆ గుంతల్లో పడిపోయి. పశువులు చచ్చిపోయింది, ఈవేళ పశువులు చచ్చిపోయింది, రేపు పొద్దున్న మనుషులు చచ్చిపోవాలన్న గ్యారంటీ లేదండి. కనీసం అటువంటివి కూడా కంట్రోల్ చేయట్లేదండి. ఇప్పుడున్న మిషనరీ వాళ్ళు అందరూ మేము ఫోటోలు పెడితే మాకు మళ్ళీ ఇక్కడ రివర్స్లో మాకు గొడవలు. ఇక్కడ ఎవరు కంట్రోల్ చేస్తారండి? ఒక గవర్నమెంట్ పట్టించుకోకపోయి మేము పట్టించుకుంటాం, మేము ఫోటోలు తీసి పెడితే కనీసం కంప్లైంట్ తీసుకోరండి. ఒక మైనింగ్ డిపార్ట్మెంట్ పట్టించుకోకపోయి, మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోకపోతే మేము ఎక్కడ బతకాలి, ఎలా బతకాలండి? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇల్లు ఇచ్చిందని, కూటమి సర్కార్ తమను పట్టించుకోకపోవటం అన్యాయం అంటున్నారు కాలనీవాసులు. రాష్ట్ర ప్రజలుగా తమను గుర్తించి కాలనీలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇల్లు కట్టుకున్నాం, అప్పులు చేసి కట్టుకున్నాం, ఉండకుండా సొంత ఇంట్లో ఉండకుండా బయటకు ఎందుకు ఎక్కడ ఉండాలన్న తాపత్రయంతో మేమంతా ఇక్కడ చేస్తున్నాం తప్ప ఇంకోటి కాదు. అయితే మాకు కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి, మమ్మల్ని మీ ప్రజలుగా గుర్తించండి, మేము ఇక్కడ మనుషులమే అని చేయమని కోరుతూ వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించాలని. కనీసం ఏదో ప్రభుత్వాలు మారే కాబట్టి మేము పట్టించుకోము అన్నది మాత్రం ఇది తప్పు. ఇక్కడ అంగన్వాడీలు లేవు, హెల్త్ క్లినిక్లు లేవు, పోలీసు నిఘా లేకపోవడంతో బోర్ బావుల్లో మోటార్లు దొంగతనానికి గురవుతున్నాయి. కరెంటు ట్రాన్స్ఫార్మర్లు సైతం ఎత్తుకుపోతున్నారు. వీధి లైట్లు లేకపోవడంతో చీకటి పడితే ఇళ్ల నుంచి బయట అడుగు పెట్టలేని దుస్థితి వచ్చిందంటున్నారు మహిళలు. వచ్చిన తర్వాత మేము చాలా బాధలు పడ్డామండి. దొంగల భయం, దొంగలు 2 సార్లు మా ఇంటి మీద అటాక్ చేశారు. ఆ విషయం పోలీసుల వరకు పంపించాము, ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. అలాగని చెప్పేసి ఉండే ధైర్యం లేక మళ్ళీ బయటకు వెళ్ళిపోయామండి. టౌన్ వెళ్ళిపోయి టౌన్లో ఉండి అద్దెలు కట్టుకోలేక అక్కడ ఒక 6 నెలలు ఉండి ఆ అద్దెలు చెల్లించలేక మేము కడుపుకు తిండి తినలేక మళ్ళీ దేవుడా నువ్వే ఉన్నావు అనుకొని ఇక్కడికే రావాల్సిన పరిస్థితి వచ్చింది. వీధి లైట్లు లేవు, మా ఇంటి దగ్గర అయితే కారు చీకటిలాగా ఉంటుందండి, లైట్లు అంటూ లేవు. అయిపోయింది. ఆ ప్రభుత్వం ఇచ్చారని ఈ ప్రభుత్వం పట్టించుకోము అని అంటే, మొన్న ఓట్ల ఎలక్షన్ వచ్చేటప్పుడు ఇది జగనన్న కొనలీ కదా, మాకు ఓట్లు వేయండి అనుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు? కూటమి సర్కారు ఇచ్చిన అబద్ధపు హామీలను నమ్మి మోసపోయామని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ఓట్లు అడగటానికి ఎలా వస్తారో మేము చూస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం గెలిపించడం తప్పు. మేము కానీ మా జగనన్న గెలిపించుకుంటే ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేము చేసిన పొరపాటు అది. ఈసారి చూస్తామండి, ఈసారి చూస్తాం ఎలాగ డెవలప్ అవ్వకపోదో, మా అన్న ఎలా రాకపోవడం అప్పుడు చూస్తామండి. ఇంక మాటలు లేవండి, ఇంక డైరెక్ట్ చేయడమే. ఇంక మేము రోడ్ల నిర్వహణ లేదు, మురుగు కాలువలు శుభ్రం చెయ్యరు, విద్య, వైద్యం, తాగునీరు వంటి కనీస అవసరాలను పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. ఎమ్మెల్యేకు చెప్పుకుందామన్నా కనీసం తమను పట్టణ ఓటర్లుగా గుర్తించని పరిస్థితి ఉందంటున్నారు. వృద్ధుల పెన్షన్లు తెచ్చుకోవాలన్నా సొంత ఖర్చుతో ఆటోలో వెళ్లాల్సిన దుస్థితి ఉందంటున్నారు. ఈమెకి పెన్షన్ తెచ్చుకోవాలంటే కూడా మేము ఇక్కడ నుంచి 500 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకుని వెళ్ళాల్సి వస్తుందండి. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో మేము ఇక్కడ ఉండాలి. ఇంక 2021 నుంచి ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమీ చేయకపోయేసరికి మాకు విసిగింది. ఇక్కడికి వచ్చిన 800 కుటుంబాలు వచ్చాయి. ఇప్పుడు ప్రజెంట్ 300 కుటుంబాలు మాత్రమే ఇప్పుడు నివసిస్తున్నాయండి. వీళ్ళు కూడా వెళ్ళిపోయే పరిస్థితి అండి. ఈ రోజున మేము జగనన్న కాలనీలో ఇల్లు తట్టాం, ప్రతి ఇంటి గుండె ఘోష కూడా విన్నాం. ఇక్కడ వీళ్ళంతా చెప్తుంది ఒకటే, ఇక్కడ మాకు రేషన్ ఇవ్వట్లేదు, మంచినీళ్ళు ఇవ్వట్లేదు, కనీసం అంగన్వాడీ వర్కర్ లేదు, ఆశా వర్కర్ లేదు, అనారోగ్యం వస్తే చెప్పుకోవడానికి దిక్కే లేదు అన్నటువంటిది వీళ్ళ తాలూకా ఆత్మఘోష. నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఒక ఇల్లు ఇచ్చింది కాబట్టి, ఒక కాలనీ ఏర్పాటు చేసింది కాబట్టి ఈ కాలనీ రూపురేఖలను మార్చేయాలి, ఇక్కడ జనాన్నందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి మళ్ళీ పట్టణాలకే పంపించేయాలనే కక్ష సాధింపు అనువనువునా కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఒక మున్సిపల్ కమిషనర్ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, కనీసం ఒక కలెక్టర్ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి సోమవారం వెళ్ళి గ్రీవెన్స్ దగ్గర ధర్నాలు, ఆందోళనలు చేస్తూ ఉంటే వీళ్ళకి గుక్కడి మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేనటువంటి పరిస్థితి మాకు ఈరోజు ఈ కాలనీలో కనిపించింది. అసలు ఆంధ్రప్రదేశ్ పౌరులై ఉండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో నిర్లక్ష్యం వహించబడుతున్నటువంటి పౌరులుగా కనిపిస్తున్నారు. ఇది ఇక్కడ సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుంచి.